మన సమాజంలో ఒంటరితనం అనే పదం వినగానే చాలా మందికి భయం, బాధ, వెలితి గుర్తుకు వస్తాయి. కానీ నిజానికి ఒంటరితనం ఒక శాపం కాదు, అది ఒక శక్తి. మన జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే అవకాశం, మన అంతర్ముఖాన్ని కలుసుకునే దారి, మన నిజమైన స్వరూపాన్ని తెలుసుకునే స్థలం. ప్రపంచం మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఇతరుల మాటల్లో, వారి అంచనాల్లో, వారి అభిప్రాయాల్లో కరిగిపోతాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మన స్వంత స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఒంటరితనం మనల్ని ఆలోచింప చేస్తుంది. రోజంతా పరుగులు తీసే మనసుకు అది ఒక విరామం ఇస్తుంది. ఈ విరామంలో మనం నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను, నా జీవితం ఏ దిశకు వెళ్తోంది, నన్ను నేను ఎంతవరకు తెలుసుకున్నాను, అటువంటి ప్రశ్నలను మనకు మనమే అడగగలుగుతాం. ఈ ప్రశ్నలే మన ఎదుగుదలకు పునాది. ఎవరి సలహా లేకుండా, ఎవరి సహాయం లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఇక్కడే పుడుతుంది. ఒంటరితనం మన భావోద్వేగాలను శుద్ధి చేస్తుంది. ఎప్పుడూ జనాల్లో ఉన్నప్పుడు మన బాధను కూడా దాచుకోవడం నేర్చుకుంటాం. నవ్వు ముఖంపై పెట్టుకుని లోపల కన్నీళ్లు కారుస్తాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అలా నటించాల్సిన అవసరం ఉండదు. మన బాధను మనమే అంగీకరిస్తాం. అంగీకారం వచ్చిన చోటే చికిత్స మొదలవుతుంది. మన గాయాలను మనమే చూసుకునే శక్తి ఒంటరితనం మనకు ఇస్తుంది. సృజనాత్మకతకు ఒంటరితనం అత్యంత సారవంతమైన నేల. గొప్ప రచయితలు, కళాకారులు, ఆవిష్కర్తలు చాలా మంది తమ జీవితంలో ఒంటరిగా గడిపిన క్షణాల నుంచే అద్భుతమైన సృష్టిలు చేశారు. బయట శబ్దాలు తగ్గినప్పుడు లోపల ఆలోచనలు మాట్లాడడం మొదలవుతుంది. ఆ ఆలోచనలే కొత్త దారులను చూపిస్తాయి. మనలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఒంటరితనం ఒక గురువులా పనిచేస్తుంది. ఒంటరితనం మనకు స్వావలంబన నేర్పుతుంది. నాకు ఎవరూ లేరు అనే భావన మొదట భయంగా అనిపించవచ్చు. కానీ అదే భావన క్రమంగా నేనే నాకు ఆధారం అనే బలమైన నమ్మకంగా మారుతుంది. మన సమస్యలను మనమే ఎదుర్కొనడం, మన ఆనందాన్ని మనమే సృష్టించుకోవడం, మన శాంతిని మనమే కాపాడుకోవడం నేర్చుకుంటాం. ఈ స్వావలంబన జీవితంలో ఎలాంటి తుఫాను వచ్చినా నిలబడే శక్తిని ఇస్తుంది. ఒంటరితనం మన విలువలను స్పష్టంగా చేస్తుంది. జనాల్లో ఉన్నప్పుడు మనం చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తాం, వారికి నచ్చేలా మారిపోతాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనకు నిజంగా ఏది ముఖ్యమో తెలుస్తుంది. డబ్బా, పేరా, సంబంధాల, లేక అంతర్గత శాంతియా? ఈ స్పష్టత మన జీవితాన్ని సరిగ్గా దారితీస్తుంది. అయితే ఒంటరితనం మరియు ఒంటరితనంలో మునిగిపోవడం అనేవి రెండు వేరు. ఒంటరితనం మనకు శక్తినిస్తే, ఒంటరితనంలో మునిగిపోవడం అనేది మనల్ని కుంగదీస్తుంది. అందుకే ఒంటరితనాన్ని స్నేహితుడిలా స్వీకరించాలి, శత్రువులా చూడకూడదు. అవసరమైనప్పుడు మనం మనుషులతో కలవాలి, మన భావాలను పంచుకోవాలి. కానీ మనలోకి మనం వెళ్లే సమయాన్ని కూడా గౌరవించాలి. చివరగా చెప్పాలంటే ఒంటరితనం మన జీవితంలోని ఒక ముఖ్యమైన గురువు. అది మనకు బాధను చూపిస్తుంది, అదే సమయంలో బలాన్ని కూడా ఇస్తుంది. మన బలహీనతలను బయటపెడుతుంది, వాటిని మన శక్తిగా మార్చుకునే మార్గాన్ని చూపిస్తుంది. ఒంటరితనాన్ని భయపడకుండా దానిని అర్థం చేసుకుని దానితో స్నేహం చేస్తే మన జీవితం మరింత లోతైన అర్థంతో, శాంతితో, ధైర్యంతో నిండుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మనం బలహీనులు కాదు, నిజానికి అప్పుడే మనం నిజంగా బలవంతులం. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.